గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాభివందనాలు ప్రకటిస్తున్నాను. మీరంతా అనుక్షణం దేవుని ఆరాధించేవారుగా ఉండాలని, ఆధ్యాత్మికంగా క్షేమంగా ఉండాలని మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాను. దేవుని కృప మరియు ఆయన సమాధానం ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండను గాక. ఓ దేవుని సేవకుడు ఇలా అంటాడు, దేవుని మీదనో మరియు ఆయన వాక్యం మీదనో నిరీక్షణ కలిగి ఉండేవాడు లోకంలో ఏ విషయంలోనూ నిరాశ చెందడు అని. అది ఖచ్చితంగా వాస్తవమే. దేవుని మీద ఆశ పెట్టుకునేవాడు, దేవుని వాక్యం మీద నిరీక్షణ కలిగిన వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశకు గురవ్వడు. అపవాది కొన్నిసార్లు కొన్ని సందర్భాలు మన జీవితంలో తీసుకొస్తాడు, నిరాశ నిస్పృహలను మన ముందు తీసుకొస్తాడు. అయితే ఆ పర్టికులర్ సమయంలో మనం దేవుని మీద విశ్వాసం ఉంచగలిగితే, ఆయన వాక్యాన్ని గట్టిగా పట్టుకోగలిగితే నిరాశను జయించి నిరీక్షణతో మనం బ్రతకగలుగుతాం. ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత ఒక వాగ్దానాన్ని బైబిల్లోంచి మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు వాగ్దాన సందేశంగా ఆదికాండము 17వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ 17 and verse 8. నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడినై యుందునని అతనితో చెప్పాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చదవబడిన వాక్య భాగం చాలా చాలా శ్రేష్టమైన వాక్య భాగం. ఆదికాండం 17వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి అబ్రహాముకు 99 సంవత్సరాలు వచ్చేసాయి. దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై, నీవు నా సన్నిధిలో నిందారహితుడివై నడిస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అత్యధికంగా నేను దీవిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. నేను సర్వశక్తి గల దేవుడును, ఐఎమ్ ఆల్ మైటీ అని దేవుడు తన గురించి తాను పరిచయం చేసుకున్నాడు. నిజమే, దేవుడు శక్తి గలవాడు, ఆయన శక్తి అపారమైనది. మనుషులకు ఒక స్థాయిలో శక్తి ఉండొచ్చు, కానీ దేవుని శక్తి కొలవలేని శక్తి. సర్వశక్తిమంతుడు అని దేవుణ్ణి మనం కీర్తించడంలో ఆనందించాలి, సంతోషించాలి. దేవుడు సర్వశక్తి గలవాడు కాబట్టే ఏ సమయంలోనైనా, ఎవరి జీవితంలోనైనా, ఏ స్థాయిలోనైనా గొప్ప కార్యాలు జరిగించగలడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రామా, నీవు నిందారహితుడిగా నా సన్నిధిలో నడు, వాక్ బిఫోర్ మీ అండ్ బీ బ్లేమ్లెస్. ఎప్పుడైతే నువ్వు అలా చేస్తావో నేను ఆశీర్వదిస్తాను. అంత మాత్రం కాకుండా ఇకపై నీ పేరు అబ్రాము అనబడదు, ఇప్పటి నుంచి నువ్వు అబ్రహాము అని పిలువబడతావని దేవుడు అబ్రహాము పేరును మార్చాడు. పేరు గుణమును సూచిస్తుంది. నేమ్ డినోట్స్ ద క్యారెక్టర్. దేవుడు అబ్రహాము అనే పేరు అతనికి ఇవ్వడం ద్వారా తన దివ్య సంకల్పాన్ని అబ్రహాము ద్వారా నెరవేర్చాలని దేవుడు ఆశించాడు. అబ్రహాము యొక్క పేరు మార్చబడిన తర్వాత దేవుడు అతనికి ఇస్తున్న వాగ్దానం, నువ్వు ఏ దేశంలో అయితే ఈరోజు పరదేశిగా ఉన్నావో అది నీకును మరియు నీ సంతతికిని, నీ బిడలకు, ఆ తర్వాత తరాలకు నిత్య స్వాస్థ్యముగా, ఇంగ్లీష్లో ఏముందంటే లాస్టింగ్ పొజెషన్ అనే మాట రాయబడింది. ఎల్లప్పుడూ మీరు దాన్ని స్వాధీనపరుచుకున్న వారుగా ఉంటారు. నిత్య స్వాస్థ్యముగా నేను దాన్ని అనుగ్రహిస్తున్నాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకు స్వాస్థ్యమును సిద్ధపరిచారు. ఒక తల్లి తండ్రి తమ జీవితంలో కష్టపడిన తర్వాత తమ ఆస్తిని తమ తరాల వారికి లేదా తమ బిడలకు వారు స్వాస్థ్యంగా ఇస్తారు. దేవుడు మనకు కూడా స్వాస్థ్యాన్ని అనుగ్రహించాడని బైబిల్లో రాయబడింది. హెబ్రీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు మొదటి అధ్యాయంలో అంటాడు, మనందరికీ కూడా రక్షణ అనే స్వాస్థ్యము ఇవ్వబడింది అన్నాడు. అది చాలా శ్రేష్టమైన మాట. రక్షణ అనేది ఒక స్వాస్థ్యం. నువ్వు రక్షించబడిన వ్యక్తివా? యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తివా? రెండవ జన్మ అనగా నూతన జన్మానుభవం నీలో ఉందా? నువ్వు రక్షించబడిన వ్యక్తివైతే నువ్వు ఆల్రెడీ ఓ గొప్ప స్వాస్థ్యాన్ని కలిగి ఉన్నావు. చాలాసార్లు లోకంలో వారిని వీరిని చూసి మత్సరపడుతూ ఉంటాం, అసూయ పడుతూ ఉంటాం. నాకెందుకు అలాంటివి లేవా, లేదా ఆ స్థాయిలో నేను ఎందుకు లేనా అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే రక్షించబడిన విశ్వాసి గమనించాల్సిన విషయం ఏంటంటే, రక్షణ అనేది గొప్ప స్వాస్థ్యం. నువ్వు రక్షించబడ్డావు అంటే ప్రపంచంలో అందరికన్నా గొప్ప స్వాస్థ్యం నీకుంది అని. ఆ కారణాన్ని బట్టే లేఖనం సెలవిస్తూ ఉంది, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదో తెలుసా, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరు అని ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తాం కదా, 33వ అధ్యాయంలో. దేవుని చేత రక్షించబడిన వారితో సమానులు మరొకరు లేరు. ప్రపంచంలో మనిషికి ఎన్నున్నా, ఎన్ని ఆస్తిపాస్తులు కూడగట్టుకున్నా,
ధనధాన్యాలు ఎన్ని కూడగట్టుకున్నా ఒకనాడు చనిపోయిన తర్వాత ఏది అతనితో రాదు. రక్షించబడిన వ్యక్తి మాత్రమే పరలోక రాజ్యంలో ఉండగలడు. పరలోక రాజ్యాన్ని ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా స్వతంత్రించుకునే అవకాశం లేదు. అది దేవుని రాజ్యము గనుక దేవుడు చెప్పిన విధానంలోనే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. అదే రక్షణ మార్గం. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి మనందరి కోసం దిగొచ్చి ఆయన తన ప్రాణాన్ని బలిదానంగా మన కొరకు అర్పించారు. కృపాదానముగా తన ప్రాణాన్ని మన కోసం అర్పించారు. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు, అనగా రక్షణ పొందుతున్నారు. రక్షణ అనే స్వాస్యాన్ని దేవుడు మనకిచ్చారు. అంత మాత్రమే కాకుండా కీర్తనకారుడు 16వ కీర్తనలు అంటాడు, దేవుని వలన నాకు శ్రేష్టమైన భాగ్యము కలిగను అన్నాడు. శ్రేష్టమైన స్వాస్యము నాకు దేవుని నుండి వచ్చింది. దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ప్రతి మేలును బట్టి మనం ప్రభువును స్తుతించాలి. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యం అనే మాట లేఖనాల్లో మనం చూస్తాం. అనగా దేవుడు సంఘాన్ని తన రక్తం పెట్టి కొనబడిన వారిని ఒక స్వాస్యంగా దేవుడు మనకు అనుగ్రహించారు. మనము దేవుని స్వాస్యమై ఉన్నాము, ఆయన మన స్వాస్యమై ఉన్నారు. ఆయన మన ఆస్తి అయి ఉన్నాడు, మనకు ఘనత అయి ఉన్నాడు. మనము దేవుని ఆస్తి అయి ఉన్నాం. దేవుడు ఎప్పుడు కూడా మనలను తన స్వాస్యంగానే చూస్తున్నాడు. ఆ కారణాన్ని బట్టి లేఖనాలు సెలవిస్తున్నాయి, దేవుడు తన స్వాస్యమును ఎడబాయేవాడు కాడు అన్నాడు కీర్తనకారుడు. నీవు దేవుని స్వాస్యంగా మార్చుకున్నప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నిన్ను విడవడు ఎడబాయుడనే వాగ్దాన సందేశం బైబిల్లో ఎన్నో చోట్ల మనం చూస్తున్నాం. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో సవాళ్ళు ఎదుర్కొన్నావా, ప్రతికూలతలో నలిగిపోతున్నావా, భయంకరమైన పరిస్థితి నిన్ను ముందుకు వెళ్ళనివ్వట్లేదా, అన్ని సంగతులు కూడా అసాధ్యంగా అనిపిస్తున్నాయా? నమ్ము ప్రియ దేవుని బిడ్డ, నీ దేవుడు అసాధ్యాలను సాధ్యపరచగలిగే దేవుడు. నిత్య స్వాస్యముగా కనాను దేశాన్ని అబ్రహాముకి ఇచ్చిన దేవుడు రక్షణ అనే స్వాస్యాన్ని మనకి ఇవ్వడం మాత్రమే కాకుండా మన ప్రతి అవసరాన్ని తీర్చడానికి ఆయన సామర్థ్యం కలిగినవాడు. ఆయన మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరం తీర్చబడుతుందని ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి, ప్రార్థన చేయండి. ప్రభువా, నిత్య స్వాస్యమును అబ్రహాముకు మరి అతని సంతానానికి ఇచ్చావు. నేను ప్రేమించే వారికి స్వాస్యమును గురించే దేవుడు ప్రభువా అని ప్రభువును స్తుతించండి. ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవ, నీవు మా స్వాస్యమై ఉన్నావు, మేము నీ స్వాస్యమై ఉన్నాం. అందును బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా. తన స్వాస్యమును దేవుడు ఎడబాయడని లేఖనంలో రాయబడిన రీతిగా నీవు మమ్మల్ని విడువక ఎడబాయికి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. మా పట్ల నీకున్న అపారమైన ప్రేమను బట్టి, అనిర్వచనమైన కృపను బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా ప్రియులు ఎంతమంది అయితే వాగ్దాన సందేశాన్ని వింటున్నారో వారందరినీ విశేషంగా దీవించండి, ప్రతి అవసరాన్ని తీర్చండి, అనారోగ్యములను విడుదలివ్వండి, స్వస్థపరిచి ధైర్యపరిచి అన్ని విషయాల్లో వారి ద్వారా నీ నామం మహింపరుచుకోమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. God bless you dear friends. Have a wonderful day. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2తో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.